గతంలో ప్రారంభమైన ఒక పని ఇంకా జరుగుతూ ఉంటే లేదా ఇప్పుడే పూర్తయితే అటువంటి సందర్భాలలో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగిస్తాము. ఉదాహరణలు: ఐ హావ్ బిన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. నేనిక్కడ 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇట్ హ్యాస్ బిన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుండి వర్షం పడుతూనే ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క నిర్మాణం సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ యొక్క ప్రెజెంట్ పార్టిసిపుల్ వర్బ్ ఐఎన్జీ రూపం. ఉదాహరణలు: ఐ హ్యావ్ బిన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 hours. నేను 2 గంటలుగా ఇంగ్లీష్ చదువుతున్నాను. దే హ్యావ్ బిన్ ప్లేయింగ్ ఫుట్బాల్ సిన్స్ మార్నింగ్. వాళ్ళు ఉదయం నుండి ఫుట్బాల్ ఆడుతున్నారు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో హ్యావ్ మరియు హ్యాస్ యొక్క ఉపయోగం. ఐ, వి, యు మరియు దే వంటి బహువచన సబ్జెక్టులతో హ్యావ్ ఉపయోగిస్తాము. ఉదాహరణకి: దే హ్యావ్ బిన్ లివింగ్ హియర్ ఫర్ 10 years. వాళ్ళు 10 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. హీ, షీ మరియు ఇట్ వంటి ఏకవచన సబ్జెక్టులతో హ్యాస్ ఉపయోగిస్తాము. ఉదాహరణకి: షీ హ్యాస్ బిన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సిన్స్ మండే. ఆమె సోమవారం నుండి ఈ ప్రాజెక్ట్ పై పనిచేస్తోంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో సిన్స్ మరియు ఫార్ మధ్య వ్యత్యాసం ఏమిటంటే, సిన్స్ అనేది ఒక నిర్దిష్ట సమయం నుండి పని ఎప్పుడు ప్రారంభమైందో తెలుపుతుంది. ఉదాహరణకి: ఐ హావ్ బిన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2010. నేను 2010 నుండి ఇక్కడ పనిచేస్తున్నాను. ఫార్ అనేది ఎంత సమయం నుండి పని జరుగుతుందో తెలుపుతుంది. ఉదాహరణకి: ఐ హావ్ బిన్ వర్కింగ్ హియర్ ఫర్ 15 years. నేను 15 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను.